హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్ స్పేస్ సుధా. ఈరోజు సండే కదండి, మన గోదావరికి వారానికి ఒకసారైనా నాన్ వెజ్ తినకపోతే ఉండగలమా? అందుకే ఈస్ట్ వెస్ట్ కలిపి నా స్టైల్లో చేపల పులుసు అయితే మేము ముందుకు తెచ్చేసానండి. ముందుగా చేపలు ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బెండకాయలు కొత్తిమీర మెంతి పొడి కావాలి. ఉప్పు వేసుకుని చేపలను 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని స్టవ్ మీద బాండి పెట్టి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేయించుకుని కాసేపు మగ్గాక 2 ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకుని బాగా మగ్గనిద్దాము. తర్వాత చేప ముక్కలు కారం ఉప్పు బెండకాయలు వేసి చింతపండు పులుసు వేసి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసి గ్రైండ్ వేసుకుందాము. కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాం. 10 నిమిషాల తర్వాత కొత్తిమీర మెంతి పొడి వేసి మగ్గాక మిగిలిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మన స్టైల్లో చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మా లక్కీ గారు చూసారా ఈ స్మెల్కి ఎలా చూస్తున్నాడో. అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా బుడ్డోడు చూసారా చేపల పులుసు వేసుకుని సూపర్ అత్త అనేసి ప్లేట్ అయితే ఖాళీ చేసేసాడు. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా వచ్చిందో. నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.